Hello everyone, this is Revan. ఇవాళ టాపిక్ ఏంటంటే నథింగ్ ఫోన్ 2 ఒక అన్బాక్సింగ్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి. అండ్ ఇది ఇంత బెనిఫిట్స్ ఏంటంటే జాయిన్ అవ్వడం వల్ల సో ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ పెట్టారంటే సో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది టైం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తాను. సో ఇలాగా OnePlus గ్రీన్ లైన్ ఇష్యూ కావచ్చు, సో సమ్ అదర్ ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. సో దానిపైన మనం వీడియోస్ చేయాలంటే కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మెయిన్ బెనిఫిట్ ఏమంటే ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే సో నేను ఎప్పుడైతే ఓనర్షిప్ చేస్తానో సో ఆ ఓనర్స్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను అనమాట. ఆ గ్రూప్లో మీరు ఇంకా ఆ ఫోన్ కొనాలనుకున్నప్పుడు మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సో వాళ్ళతో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ అక్కడ మెసేజ్ చేస్తే వాళ్ళతో మెసేజ్ మాట్లాడచ్చు కదా, సో మెసేజ్ చేయొచ్చు కదా. సో అలా మీరు ఇష్టం ఉంటే మీరు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అక్కడ వాళ్ళకి మీకు ఓకే అనుకుంటే. సో ఇలా ఇంటరాక్షన్స్ బాగుంటుంది అనమాట. సో దానివల్లే టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా నథింగ్ ఫోన్ 2 అన్బాక్సింగ్. నథింగ్ ఫోన్ బాక్స్లో కూడా నథింగ్. సో ఫోను అండ్ ఛార్జింగ్ కేబుల్ ఇది రెండు మాత్రమే ఉంది బాక్స్లో. అండ్ నాకు నచ్చింది మెయిన్ పాయింట్ ఏంటంటే ఛార్జర్ ఇవ్వకపోవడం. సో 45 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అని చెప్పారు, కానీ ఛార్జర్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సో వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లేదా ఒక 4-5 జనరేషన్స్ ఆల్మోస్ట్ ఒక 4-5 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది, వాటికి అన్నిటికీ అడాప్టర్లు ఇచ్చారు. సో ప్రీవియస్ జనరేషన్స్ అడాప్టర్స్ అన్నీ ఉంది అనుకుంటే ఓకే, బట్ ఇది వచ్చి సెకండ్ జనరేషన్ ఫోన్నే లాంచ్ చేసింది. ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ జనరేషన్ నథింగ్ ఫోన్ 1 కూడా ఛార్జర్ ఇవ్వలేదు. సో వీళ్ళు దాన్ని ఎట్లా సమర్థిస్తున్నారు నాకు అర్థం కాలే. సో ఛార్జర్ ఇవ్వకపోవడం అనేది తప్పు, కరెక్ట్ కాదు అది. సో ఖచ్చితంగా ఛార్జర్ ఇవ్వాలి బాక్స్లో. అది ఇప్పుడు యూరోప్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు కదా, సో అలానే మన ఇండియా కూడా కొన్ని తీసుకొస్తే బెటర్. ఛార్జర్ మ్యాండటరీ చేయాలి, టైప్ సి పోర్ట్ మ్యాండటరీ చేయాలి. సో ఇలాంటి కొన్ని ఖచ్చితంగా మ్యాండటరీ చేయాల్సిందే. అండ్ కొన్ని రూమర్స్ ఏంటంటే యాపిల్ ఫోన్ టైప్ సి పోర్ట్ వచ్చి నార్మల్ కేబుల్స్ తో ఛార్జింగ్ ఎక్కదని చెప్తున్నారు. సో ఇలాంటి చెత్త పాలసీలు చెత్త తీసుకురాకుండా ఉంటే బెటర్. చూద్దాం, యాపిల్ ఇంకా లాంచ్ అవ్వలే కదా, లాంచ్ అవ్వని చూద్దాం. లాంచ్ అయిన తర్వాత అలానే ఉంటే మళ్ళీ వేసుకుందాం మనము. సో ప్రజెంట్ అయితే నాకు దీనికి ఛార్జర్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు అనిపించింది. అంటే బాక్స్ వచ్చిన వెంటనే బ్యాక్ కేస్ కూడా లేదబ్బా దీంతో. అంటే ఫోన్ లాంచ్ అయ్యి ఒక 1 వీక్లో ఎట్లా చేస్తుంది మీ కేసు, ఎలా దొరుకుతుంది మీ కేసు? బ్యాక్ కేసు వాడకుండా ఉంటే ఏదో మన పెద్దలు చెప్పినలా వెనకాల గీతలు పడుతూ ఉంటుంది, అలా ఉంటుంది. బ్యాక్ కేస్ అట్లీస్ట్ బ్యాక్ పౌచ్, పాలిథిన్ పౌచ్ అండ్ ఫ్రంట్ ఏదైనా కొంచెం బెటర్ స్క్రీన్ గార్డ్ ఇచ్చింటే బాగుంటుంది. ఆ స్క్రీన్ గార్డ్ వచ్చి చెత్త స్క్రీన్ గార్డ్, అది స్క్రాచెస్ కూడా పడిపోతుంది, ఊరికి స్క్రాచెస్ పడుతుంది. నేను స్క్రీన్ గార్డ్ వేరే వేయించేసాను అనమాట. సో ఇది నథింగ్, పేరుకి నథింగ్ పెట్టుకున్నామని చెప్పేసి బాక్స్లో కూడా ఇవ్వకపోద్ది, ఎట్లా ఎంతవరకు కరెక్ట్ అది. సో ఇది బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. సో ఇప్పుడు ఫోన్ ఒక ఓవర్ చూద్దాము. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ కూడా 5తో వస్తుంది అనమాట. అండ్ బటన్స్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే అండ్ టైప్ సి కేబుల్, ప్రైమరీ స్పీకర్ వస్తుంది. అండ్ టాప్ చూసుకుంటే మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్తో వస్తుంది ఫోను. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు తెలిసింది కదా ఈ ఫోన్లో ఒక యూనిక్ ఫీచర్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. అండ్ దట్టు మనకి ఇది వచ్చి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్. సో 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అనమాట ఈ ఫోన్ అయితే. సో ఫ్యూచర్లో ఈ ఫోన్తో నేను గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ, ఫైనల్ రివ్యూ, సో ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ కవర్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్లో కెమెరా రివ్యూ, ఫైనల్ రివ్యూ అండ్ గేమింగ్ రివ్యూ, సో ఈ అన్ని రివ్యూస్ కవర్ చేయబోతున్నాను. అండ్ ఎందుకు మెయిన్గా ఈ ఫోన్ పర్చేస్ చేసిన కారణం ఏంటంటే సో నా దగ్గర ఉన్న IQ 9 Pro కావచ్చు అండ్ IQ 3 కావచ్చు. సో ఈ 2 ఫోన్లు ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ IQ 3 ఆల్మోస్ట్ బ్యాటరీ ఉబ్బిపోయింది, అది ఛార్జింగ్ కూడా రావడం లేదు, ఛార్జింగ్ పోర్ట్ పోయింది దట్టు. అండ్ IQ 9 Pro చూసుకుంటే మనకి అది వేస్ట్, అది కొనిందే పెద్దన్న మాటని కొన్నాను నేను. సో వేస్ట్, అది కొనిందే, ఛార్జింగ్ రావడం లేదు. 3.5 to 4 hours వస్తుంది స్క్రీన్ ఆన్ టైము. అండ్ మోర్ ఓవర్ ఫోన్ ఊరికే హీట్ ఎక్కిపోతుంది, ఆప్టిమైజేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో ఆప్టిమైజేషన్ అనేది లేదు దాంతో. సో అది కొనుక్కోకుండా వేస్ట్ అయిపోయింది. కానీ హార్డ్వేర్ పరంగా అయితే చాలా మంచి ఫోన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాంతో ఇచ్చిన కర్వ్ 2K డిస్ప్లే కన్నా ఈ డిస్ప్లే ఆ డిస్ప్లే చాలా బాగుంది. ఈ డిస్ప్లే కన్నా కూడా ఆ డిస్ప్లే చాలా బాగుంది అనమాట. సో నాకు నచ్చలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఛార్జింగ్ రాకుండా పోవడం అండ్ హీటింగ్ అవ్వడం. ఈ ఛార్జింగ్ ఒకటి మేజర్గా 2 ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఫోన్లో. సో ఛార్జింగ్ రావాలి అండ్ హీటింగ్ ఉండకూడదు. ఇది 2 మన డే టు డే లైఫ్లో క్యారీ చేయలేము. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే
మీరంతా చాలామంది మన పెద్దన్న కావచ్చు చాలామంది అన్బాక్స్ చేస్తారు. సో చాలా కాన్స్ చెప్పారనమాట. సో పెద్ద పెద్ద కాన్స్ చెప్పారు, పెద్ద కాన్ సెక్షన్ పెట్టారు, 20 నిమిషాలు రివ్యూ చేశారనమాట. సో చాలామందికి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడింది నథింగ్ ఫోన్ 2 పైన. సో నాకు తెలిసినంత వరకు నథింగ్ ఫోన్ 2 అనేది ఒక మంచి ప్రోడక్టే. సో ఈ ఫోన్ నేను కొన్నా అని చెప్పడం లేదు, నేను డబ్బులు ఇచ్చి కొన్నా, నాకు ఎవడో రివ్యూ పంపించలేదు ఇది. సో నేను ఖచ్చితంగా జెన్యూన్గానే చేస్తాను రివ్యూ మాత్రము. సో ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా నేను వితిన్ 10 to 15 డేస్లో మీకు ఫైనల్ రివ్యూ తీసుకొచ్చేస్తాను. మీకు సేల్స్ ముందుకంతా రివ్యూ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఆ లోపల రివ్యూ వస్తుంది. అండ్ ఫోన్ అన్బాక్స్ చేసిన వెంటనే ఒక అప్డేట్ వచ్చిందనమాట. నా నథింగ్ OS 2.0.2 కెమెరా ఇంప్రూవ్మెంట్ చేస్తూ. అండ్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అందరూ మీకు అక్కడ ఇంటరాక్షన్స్ బాగుంటుందన్నమాట. సో ఒకరు ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తూ ఉంటే మీరు చెప్పుకోవచ్చు, మీకు కమెంట్స్ రిప్లై ఇచ్చుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది టైం ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది టైం ట్రై చేస్తున్నా. సో ఏదైనా కమెంట్స్ రిప్లై ఇవ్వకపోతే సారీ. అండ్ నేనైతే ట్రై చేస్తున్నా. సో పాస్ట్ 2-3 డేస్గా నాకు కొంచెం హెల్త్ అలా ఉంది. సో నేను ఇవ్వలేకపోయినాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు టెలిగ్రామ్లో ఆల్మోస్ట్ రిప్లై వస్తాను. నన్ను ట్యాగ్ చేస్తూ పెట్టారంటే ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీకు. అండ్ మీకు కూడా మన సబ్స్క్రైబర్ సైడ్ నుంచి కూడా రిప్లైస్ ఉంటుంది. అండ్ దట్టు మెయిన్ ఇంటెన్షన్ ఛానల్ క్రియేట్ చేసిన దానికి ఓనర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, మీరు ఓనర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. సో నేను ఇంటరాక్ట్ అయ్యేది ఒకటి పక్కన పెట్టేశారంటే, నేను ఏదైతే ఓనర్షిప్ చేస్తున్నానో వాళ్ళని అక్కడ పెట్టానంటే మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా, మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే. సో దాని గురించి సో ఖచ్చితంగా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇది ఎటువంటి డీల్స్ గ్రూప్ కాదు, ఎటువంటి డీల్స్ అంతా పోస్ట్ చేయను నేను, ఇది ఓన్లీ డిస్కషన్ గ్రూపే. అండ్ వీడికి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.